ఓం నమ శివాయ. ఈరోజు ఏం స్టోరీ చెప్పుకుందాం గురుగారు? కథ చెప్పుకోవడానికి ముందు రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ గొప్పతనం ఏమిటి అంటే, ఒకటి ఫస్ట్ ఈరోజు అసలు ప్రపంచానికి కలర్ టీవీ వచ్చింది. కలర్ టీవీ వచ్చిన రోజు ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, క్రికెట్ చరిత్రలో భారత్కి కపిల్ దేవ్ నేతృత్వంలో 83 వరల్డ్ కప్. ఇంకొక అంటే గొప్ప విషయం అని చెప్పను, చరిత్రలో మర్చిపోలేని రోజు ఏమైనా ఉంటే జూన్ 25, 1975 ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు. ఇందిరాగాంధీ. ఇక ఇంకొక గొప్ప విషయం, మెమరబుల్ డే ఏమిటంటే, సంగీత ప్రపంచానికి రారాజు మైకేల్ జాక్సన్ జూన్ 25 ఆయన మరణించిన రోజు 2009 జూన్ 25. ఇందులో ఇంత గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది, అందరూ పుడతారు చనిపోతారు. ఎందుకు గొప్పగా చెప్పుకోవాలంటే, మైకేల్ జాక్సన్ ప్రపంచంలో ఎవ్వరూ సంపాదించలేనంత సంపాదన సంపాదించాడు. ఎన్నెన్నో దీవులు, ఎన్నో దేశాలు ఆయన సొంతంగా కొనుక్కున్నాడు. చాలా సొంతంగా దేశాలు నిర్మించుకునే అంత ప్రదేశాలు. డబ్బులు ఎంత డబ్బు సంపాదించాడో తెలియనంత, లెక్క పెట్టడానికి వీలైనంత డబ్బు సంపాదించాడు. తను మామూలు దానికంటే 50 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల జీవితం అయితే 150 సంవత్సరాలు బతకాలని ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారంగా ప్రణాళిక మొదలుపెట్టాడు. 150 days ఒక్క రోజు తగ్గకుండా బతుకుదాం అనుకున్నాడు. దానికోసం 18 మంది డాక్టర్లని ఎప్పుడు తన పక్కన పెట్టుకున్నాడు. 12 మంది న్యూట్రిషన్స్ని పెట్టుకున్నాడు. ఏం తినాలి, ఎలాంటిది తినాలి, ఏం తింటే ఏం తినకూడదు. సో తను తినే ప్రతిదీ టెస్ట్ చేయడానికి మనుషులు ఉన్నారు. తనకు ఏదన్నా అవయవం డ్యామేజ్ అయితే ఆ అవయవం ఇమీడియట్గా అంటే అది రీప్లేస్ చేయడానికి మనుషుల్ని వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఎప్పుడు అందుబాటులో ఈయన ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. ఏ అవయవం డ్యామేజ్ అయితే ఆ అవయవం ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి ఏదన్నా కొనగలడు, ఏమన్నా చేయగలను అనుకున్నాడు. ఆక్సిజన్ రూమ్లోనే నిద్రపోయేవాడు, ఎక్కడ చిన్న తేడా రాకుండా తను తీసుకునే శ్వాస కూడా. తను తిరిగే ఎక్కడైనా ఎవరితో అన్న సెకండ్ ఇవ్వాల్సి వస్తే ఆ గ్లౌజ్ కొత్తది పెట్టి మళ్ళీ ఇమీడియట్గా గ్లౌజ్ తీయడం. ఇలాగ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని 150 సంవత్సరాలు బతుకుతాను పక్కా ప్రణాళిక వేసుకుంటే సరిగ్గా 2009 జూన్ 25వ తారీఖు 50వ సంవత్సరంలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజు చనిపోయాడు. 150 సంవత్సరాలు నేను బతుకుతానని గిరి గీసుకొని బుక్ రాసుకున్నాడు. 50వ సంవత్సరం ఎంటర్ అవ్వగానే చనిపోయాడు. సో ఏం జరిగింది మరి అసలు అంటే, భగవంతుడు ఏదనుకుంటే అదే జరుగుద్ది. నువ్వు అనుకున్నది జరగదు. నువ్వు అనుకున్నది ఏది జరగదు. భగవంతుడు ఏం జరుగుద్ది, ఎలా రాసుంటే ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నీ దగ్గర డబ్బు ఉందనో, నీ దగ్గర పరికరాలు ఉన్నాయనో, నీ దగ్గర అన్నీ ఉన్నాయనో, నువ్వు చేయాలనుకుంటే కరోనా చూపించి వెళ్ళిపోయింది చాలామందికి. సో అవన్నీ ఏమి కాదు. సరే, మనం మామూలుగా కథలోకి వద్దాం. సో మైకేల్ జాక్సన్ చాలా మందికి ఇన్స్పిరేషన్ కావాలి. అతని జీవిత చరిత్ర తెలుసుకోవాలి. మనం ఏమీ కాదు అన్నది. అంతకంటే డబ్బు ఉన్నవాడు నాకు తెలిసినవాడు లేడు. సరే, అంటే బ్రిటిష్ రాణి కూడా, యువరాణి కూడా చనిపోయిన ఆమె కూడా ఒక్కసారి మైకేల్ జాక్సన్ దగ్గర నుంచి సెకండ్ అరే వాళ్ళ కోసం ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ దూరం నుంచి కనిపిస్తే చాలనుకుంటారు. అలాంటిది మైకేల్ జాక్సన్ ఏంటో. సరే, ఇంక మనం ఎక్కువగా చెప్పుకోవద్దు కానీ ఇలాంటి వాళ్ళ ఈ విషయాల గురించి. సరే, ఒక సన్యాసి చక్కగా మంచి మంచి మాటలు చెప్తూ ఈ కనబడిన వాళ్ళందరినీ కొంచెం ఇది చేస్తూ ఉండేవాడు. ఒక అడవికి దగ్గరగా ఉన్న గ్రామంలో ఆయన ఓ చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని వచ్చిన వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పేవాడు. జనం ఈయన మాటలు వినేవారు, బాగుందని చెప్పి ఇంకొకళ్ళు చేరేవారు. అలా జనం పెరుగుతున్నారు. ఆయన అనుకున్నాడు, బాగా నా మాటలు బాగా ప్రభావితం అవుతున్నాయి, వీళ్ళందరూ బాగా వింటున్నారు అని ఆయన ఉత్సాహంగా ఉన్నాడు. ఒకంత గర్వంగా కూడా ఆయన చెప్పుకుంటూ వెళుతున్నాడు, బాగుంది ఇదంతా అని. సరే, ఈ జనం బాగా పెరుగుతూ ఉంటే ఒకరోజు ఎవరో సలహా ఇచ్చారు, గురువుగారు మనం ఇక్కడ ఈ చిన్న దాంట్లో ఇక్కడ కుటీరం వేసుకొని మీరు జనం రోజు రోజుకి పెరుగుతున్నారు, దీన్ని ఏదన్నా ఒక పెద్ద కుటీరంగా మంచి ఆశ్రమంగా ఉంటే అందరికీ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, వాళ్ళు సేద తీరడానికి కానీ, వాళ్ళకి ఆహారం అయ్యి చూడడానికి కానీ, మంచినీళ్ళు ఇవ్వడానికి కానీ ఇలాంటిది ఏదన్నా ఉంటే సౌకర్యాలు ఉండే ఆశ్రమం అయితే బాగుంటుంది. కుటీరంలో మీరు ఉండడం పూర్వం అయితే సరిపోయింది, ఇప్పుడు బాగలేదు. రాజుగారు సలహా తీసుకోండి, సహకారం అడగండి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదు, ఏది ఇచ్చినా అలాగే ఉంటుంది, ఒకసారి ఆయన కలవండి అంటే రాజుగారు అలాగే ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా ఇలాగా నా పరిస్థితి ఇది, ఒక ఆశ్రమం కట్టుకోవడానికి స్థలాన్ని మీరు కేటాయిస్తే బాగుంటుంది అనగానే రాజు అలాగా సరే, మా ఆయన గురించి మంచి పేరు ఉందంటున్నారు, బాగా చెప్తున్నారు, జనం పెరుగుతుంది అనుకొని సరే ఆయన మామూలుగా ఇంత అని అడిగితే ఆయన ఇచ్చేవాడు, అయిపోయేది. సో
సో రాజుగారు ఏం చేశాడంటే మనం ఎంత ఇస్తే ఏం సరిపోతుందో ఆయనకి ఎంత కావాలో వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఎంత కావాలి అని అడుగుతాడు. అక్కడ మొదలైంది ఈయనకి ఆశ. ఓ మానవుడు లోపల ఆశ ఎంత కావాలని అడగంగానే అప్పుడు దాకా ఉన్న లోపల ఇది ఒక్కసారే ఆశ బయటకు వచ్చింది. బయటకు వచ్చి మీరే ఎంత ఇస్తారో ఇవ్వండి, నేను అడిగితే మళ్ళీ తక్కువ వస్తే మీరే ఎంత ఇస్తారో ఇవ్వండి మహారాజా అంటాడు. అయితే ఓ పని చేయండి, మీరు ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళండి. రేపు ఉదయం నుంచి సూర్యోదయం నుంచి లెక్క వేసుకోండి, సూర్యాస్తమయం సమయంకి నా కోట దగ్గరికి వచ్చేయండి. ఎంత దూరం తిరిగితే కాలినడకన అంత మీ ఆశ్రమానికి ఇస్తాను. ఎంత పెద్ద ఆశ్రమం కావాలో మీకు ఎంత కావాలో నిర్ణయించుకోండి. అసలోడు అప్పుడు బయటకు వచ్చాడు, ఆయనకి లోపల నుంచి బయటకు వచ్చి ఆహా ఇలాగా అని చెప్పేసి నడవలేదు. పొద్దున్న శుభ్రంగా తిన్నాడు, మళ్ళీ మధ్యలో ఆకలేస్తుందేమో అని, ఆకలేసి ఎక్కడన్నా ఆగితే మళ్ళీ అది టైం పోద్ది అని చెప్పేసి ఫుల్గా తిన్నాడు పొద్దున్న. ఇంకెక్కడ ఏమి తినకూడదు అనుకున్నాడు. నడిచి తీసుకోమని నడగడం కాదు, ఉరుకు పరిగెత్తడం మొదలుపెట్టాడు. తర్వాత ఇది జాగింగ్, ఒకటి కాదు అన్ని రకాల విన్యాసాలు. రాజుగారు భయపడి వెనక నుంచి మనుషుల్ని పంపించి ఒక జట్కా బండిలో నీళ్లు ఆహారం కూడా వెళ్ళండి, ఎక్కడ ఏదో అవసరమైతే అది ఇవ్వండి అని మనుషుల్ని పెట్టాడు. ఎక్కడైనా బండి ఎక్కుతానంటే ఎక్కించండి అన్నీ చెప్పాడు. అన్నీ ఈయన అదేమి లేదు, ఇంకా 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 ఎక్కడన్నా మంచినీళ్ళు తాగడానికి ఆగితే ఇంకొక కొంత స్థలం పోద్ది, ఇంకా కొంత ఈ ఆశకి అంతు లేకుండా ఎక్కడ ఏదైనా ఫ్రూట్ తినడం లేదు, భోజనం చేయడం లేదు, పానీయం తీసుకోవడం లేదు, అలసట తీర్చుకోవడం లేదు, ఏమి లేదు. దేనికి ఆగినా అంత ల్యాండ్ పోద్ది, ఎంత ఎంత తిరిగితే అంత ఇస్తానన్నాడు. కాబట్టి ఎక్కడ ఆగొద్దు, సూర్యాస్తమయం లోపు ఒక ఛాంపియన్ లాగా మనం సాధించేద్దాం అనుకున్నాడు. సరే వెనక నుంచి ఇక మధ్యాహ్నం అవుతుంది, అయినా కూడా ఇంకా ముందుకు వెళ్తున్నాడు. గుర్తు చేస్తున్నారు, సాయంత్రానికి మీరు చేరలేరు స్వామి అన్నా కూడా వినట్లేదు. కొన్ని వందల ఎకరాలు మన సొంతం అయిపోవాలి, సెలయేర్లు కూడా మన దాంట్లో కలిపేసుకోవాలి చెప్పేసి అటు అన్నీ తిరుక్కుంటూ వెళుతున్నాడు. ఇంకా అవసరం లేదు, ఇంక చాలు ఇక్కడితో, లేకపోతే జారలేమని అర్థమైంది. వీళ్ళు చెప్తున్నారు ఇంక ఇప్పటికే మీకు కష్టమైందని. ఇక తిరుగుముఖం పట్టాడు, కోట వైపు వెళుతున్నాడు. దమ్ము వస్తుంది, ఆయాసం, లోపల నుంచి అసలు చెమటలతో తడిచిపోయాడు. ఇక లోపల సత్తువు లేదు, ఓపిక లేదు, ఎక్కడా ఏమీ లేదు, అడుగు పడట్లేదు. అలాగే వేసుకుంటూ మూర్ఖంగా వెళ్ళి 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 దగ్గరికి వచ్చాడు. కనపడుతుంది ఇంకొక 10 అడుగుల దూరంలో ఉంది, కింద పడిపోయాడు, ప్రాణం పోయింది. అయ్యో. సో ఏం చెప్పాలి, ఆశకి హద్దులు లేవు, ఆశకి. సో వీళ్ళని సన్యాసులు అనరు, సన్నాసులు అంటారు. సన్యసించిన వాళ్ళు సర్వం త్యజిస్తారు, వాళ్ళకంటూ ఏమి అవసరం లేదు. ఈ సన్నాసులే ఇలా ఉంటారు. కాబట్టి సన్యాసులు వేరు, సన్నాసులు వేరు. సో ఇలాంటి సన్నాసులుగా మారకుండా ఒక గృహస్థుగా మీ బాధ్యతలు నిర్వహించి మీ కుటుంబానికి కావలసినవి మీరు ఏమి చేస్తే బాగుంటుందో అవి చెయ్యండి. అనవసరంగా లేకపోతే ఉచితంగా వచ్చే దానికోసము ఆరాటపడితే ఏమన్నా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. మీ సామర్థ్యాన్ని నమ్ముకోండి, భారం భగవంతుడి మీద పెట్టండి. లేకపోతే డబ్బు, మనం మైకేల్ జాక్సన్ కథ విన్నాం, అలాగే జరుగుతుంది.